నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిజికల్స్ హోమియోపతి. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. చాలా మంది పేషెంట్స్ అంటుంటారు, మాకు పాస్ట్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. మేము టాబ్లెట్స్ యూజ్ చేసాం. బట్ మళ్ళీ ఎందుకో 2, 3 మంత్స్‌లోనే మళ్ళీ రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈసారి ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేసా ఎలాగో తగ్గడం లేదని చెప్తుంటారు. దీన్నే మనం రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇది ఎందుకొస్తుంది? ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి సమయంలో హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందో క్లియర్‌గా తెలుసుకుందాం. మెయిన్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఆడవాళ్ళలోనే కామన్‌గా చూస్తుంటాం. ఎందుకంటే మహిళల్లో యూరిథ్రా అనేది షార్ట్‌గా ఉంటుంది మేల్స్‌తో పోల్చుకుంటే. అలాంటప్పుడు వాళ్ళకి ఈజీగా యానస్ నుంచి ఇన్ఫెక్షన్స్ అనేటివి యూరినరీ ట్రాక్ట్‌లకి పాస్ అవుతూ ఉంటాయి. అది కాకుండా వెజైనా నుంచి ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈజీగా ఎంటర్ అవుతూ ఉంటాయి. దీనివల్లనే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మెయిన్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌లో వాళ్ళకి మెయిన్‌గా కనిపించేది బర్నింగ్ యూరినేషన్. అంటే యూరిన్ పాస్ చేసినప్పుడు లేదంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత వాళ్ళకి యూరిథ్రా దగ్గర మంటగా అనిపిస్తూ ఉంటుంది. దీని తర్వాత ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాలనే ఫీలింగ్ వాళ్ళలో ఉంటుందన్నమాట. దీంతో పాటు అర్జెన్సీ మెయిన్‌గా ఉంటుంది. అంటే యూరిన్‌ని హోల్డ్ చేసుకోలేరు. వెంటనే యూరిన్ పాస్ చేయాలి. అది కూడా స్మాల్ స్మాల్ డ్రాప్స్‌గా పాస్ అవుతూ ఉంటుంది. ఈ అర్జెన్సీ ఇంకా స్మాల్ డ్రాప్స్ అనేటివి మెయిన్‌గా ట్రావెలింగ్ కండిషన్స్‌లో చూస్తుంటాం. అంటే లాంగ్ జర్నీ చేసే టైంలో లేదంటే ఎక్కువ సేపు కూర్చొని వర్క్ చేసే టైంలో ఇలాంటి టైంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. దీని తర్వాత కొంతమందిలో క్లౌడీ యూరిన్ అంటాం. అంటే యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు అది నురగగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి క్లౌడీ యూరిన్ అంటాం. ఇది కూడా ఇన్ఫెక్షన్స్ వల్లనే వస్తుంది. సాధారణంగా యూరిన్ అనేది పేల్ యెల్లో కలర్‌లో ఉంటుంది. బట్ ఈ క్లౌడీ యూరిన్ కూడా ఇన్ఫెక్షన్స్ వల్లనే వస్తుంది. దీని తర్వాత స్మెల్ యూరిన్ పాస్ చేస్తున్న వాళ్ళకి స్మెల్ అనేది కనిపిస్తుంది. అది స్మెల్‌గా కొంతమందిలో ఫిషీ ఓడర్‌గా ఉంటుంది. కొంతమందిలో బ్యాడ్ స్మెల్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్మెల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంకా మరికొంతమందిలో నైట్ టైమ్స్ ఎక్కువ యూరిన్ పాస్ చేసే సింప్టమ్స్ ఉంటాయి. ఇది మనం నాక్టూరియా అంటాం. మెయిన్‌గా యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఫీమేల్స్‌లోని ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే, మెయిన్‌గా ఫీమేల్స్‌లో యూరిథ్రా షార్ట్‌గా ఉంటుంది. ఆ షార్ట్ యూరిథ్రా అనేది ఇన్ఫెక్షన్స్‌ని ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఐ మీన్ యానస్ దగ్గరగానే ఉంటుంది. దాంతో పాటు వెజైనా కూడా దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళకి యానస్ నుంచి ఇన్ఫెక్షన్స్ లేదంటే వెజైనా నుంచి ఇన్ఫెక్షన్స్ ఈజీగా యూరినరీ ట్రాక్ట్‌కి పాస్ అవుతూ ఉంటాయి. మెయిన్‌గా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటి ఏజ్‌లో చూస్తామంటే, నార్మల్‌గా స్కూల్ గోయింగ్ గర్ల్స్‌లో లేదంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌లో కానివ్వండి, లేదంటే డయాబెటిస్ ఉమెన్స్‌లో కానివ్వండి, లేదంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇంకా మిగతా ఎలాంటి కారణాల వల్ల ఇలాంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తాయంటే, వాళ్ళ టాయిలెట్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే ప్రాపర్‌గా హైజీనిక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల. దాంతో పాటు రెగ్యులర్‌గా వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది. టాయిలెట్ హ్యాబిట్స్ అంటే బ్లాడర్ ఒకసారి ఫుల్ అయిన తర్వాత వెంటనే మన బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుందన్నమాట యూరిన్ పాస్ చేయాలని. అలా పాస్ చేయకుండా చాలా సేపటి వరకు యూరిన్ అలాగే హోల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే, ఆ ఇన్ఫెక్షన్స్ అలానే బ్లాడర్‌లో ఉండిపోయి వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఆ ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండడం వల్ల అది ఇంకా బ్లాడర్ నుంచి కిడ్నీ వరకు, యురెత్రా వరకు అన్నిటికి పాస్ అవుతూ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలా లాంగ్ టర్మ్‌గా ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళలోని. దీంతో పాటుగా రెగ్యులర్‌గా వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్ల. ఎందుకు వాటర్ ఇంటేక్ తీసుకోవాలంటే మన కిడ్నీస్ అనేటివి బాడీ బ్లడ్‌ని మొత్తం ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ అయిన తర్వాత వేస్ట్ మెటీరియల్ మొత్తం యూరిన్ ద్వారా బయటికెళ్తుంది. వన్స్ మనం వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఆ ఫిల్టరేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో, ఆ వేస్ట్ మొత్తం బ్లాడర్‌లో కానీ లేదంటే కిడ్నీస్‌లోని అలానే ఉండిపోతుంది. అదేం చేస్తుంది ఇన్ఫెక్షన్స్‌కి గురై ఇలా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంది. దీంతో పాటుగా ప్రాపర్ క్లీనింగ్ మెయింటైన్ చేస్తుండాలి. ఐ మీన్ టాయిలెట్‌కెళ్ళిన తర్వాత బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి కాకుండా ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి వైప్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా ప్యాడ్స్ కానివ్వండి చేంజ్ చేస్తూ ఉండాలి. ఇంకా మెయిన్‌గా డయాబెటిక్స్ ఉమెన్స్‌లో అంటే ఎవరి బాడీ అయితే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళ బాడీలో కూడా బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్స్ ఈజీగా అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్స్ కాకోకుండా ఆ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మెయిన్‌గా యూరినరీ ట్రాక్ట్ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకు ఇలా వస్తున్నాయంటే వాళ్ళకి మెయిన్‌గా పాస్టే వాళ్ళకి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నప్పుడు అది ఏదైతే బాక్టీరియా ఉంటుందో, ఆ బాక్టీరియాని చంపేయడం జరుగుతుంది. లేదంటే దానికి డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది వాళ్ళ బాడీలో. అందువల్లనే వాళ్ళకి ప్రాపర్‌గా ట్రీట్మెంట్ జరగకుండా మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చేలాగా, మళ్ళీ బాడీ ఎఫెక్ట్ అయ్యేలాగా, లేదంటే కొంతమందికి సాధారణంగా 3-4 మంత్స్‌లోనే కనిపిస్తుంది. కొంతమందికి ఎవ్రీ మంత్ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారన్నమాట చాలా మంది. ఇలాంటి కండిషన్స్‌లో యాంటీబయాటిక్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఆ డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది. దాంతో పాటు కేవలం అది బాక్టీరియా మాత్రమే చంపడం జరుగుతుంది. బట్ ఇది బాక్టీరియా వల్లనే కాకుండా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల, లేదంటే స్ట్రెస్ వల్ల, ఇంకా బాడీ ఇతర మెటబాలిజమ్స్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి వీటన్నిటిని యాంటీబయాటిక్స్ క్యూర్ చేయలేదు. ఇలాంటి సమయంలోనే హోమియోపతి ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఏ విధంగా అంటే మెయిన్‌గా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌లో హోమియోపతి ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఏదైతే మెయిన్ కారణం ఉంటుందో, సపోజ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చాయనుకోండి. ఆ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని నేచురల్‌గానే బాడీ రిగెయిన్ చేసుకునేలాగా, అంటే హార్మోన్స్‌ని మళ్ళీ నేచురల్‌గా ప్రొడ్యూస్ చేసుకునేలాగా, అది ఫంక్షన్ మంచిగా జరిగేలా కూడా హెల్ప్ చేస్తుంది.
దాంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అంటే ఎందుకొస్తాయి? మన బాడీలో ఆ ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడు మన ఇమ్యూన్ పవర్ వీక్‌గా ఉంటుంది. సో, అలాంటి టైంలో హోమియోపతి ఆ ఇమ్యూన్ పవర్‌ని బూస్టప్ చేసి ఇంప్రూవ్ అయ్యేలాగా ఆ ఇన్ఫెక్షన్స్‌కి ఫైట్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా కంప్లీట్ కోర్స్ యూజ్ చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే రికరెంట్ ఎపిసోడ్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. దాంతో పాటు ఏవైతే సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో మంట కానివ్వండి, పెయిన్ కానివ్వండి ఇవన్నీ తగ్గించుకోవచ్చు. మెయిన్‌గా హోమియోపతి ఇండివిడ్యువల్ సిస్టమ్ ప్రకారం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇండివిడ్యువల్ మెడిసిన్స్ అంటే ప్రతి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లో సింప్టమ్స్ సిమిలర్‌గా ఉండవు. కొంతమందికి మంటగా అనిపిస్తుంది. కొంతమందికి కట్టింగ్ పెయిన్ లాగా అనిపిస్తుంది. కొంతమందికి షార్ప్‌గా కూర్చున్నట్టుగా పెయిన్ అనేది అనిపిస్తుంది. వాళ్ళ పెయిన్ నేచర్‌ని బేస్ చేసుకొని హార్మోనల్ ఇంబాలెన్స్ కానివ్వండి, బాడీ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్‌ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్‌గా రూట్ కాజ్ నుంచి క్లియర్ అయ్యేలాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా, ఎపిసోడ్స్ తగ్గేలాగా, పెయిన్ తగ్గేలాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు కనుక ఇలాంటి తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టయితే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే ఫిడికల్ సమపతిని సంప్రదించండి.